స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. Welcome back to the video. Thank you very much. So today, right now in this video, I'm going to explain very important concept, and also I'll tell you few important points about right learning. రైట్ లెర్నింగ్ ఎలా ఉంటుంది అండ్ రైట్ మెథడ్లో ఎలా నేర్చుకోవాలనేది కొంచెం మీకు బ్రీఫ్గా ఈ వీడియోలో నేను చెప్పడం జరుగుతుందండి. సో ఇక్కడ మీరు వేరే స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ వింటే చాలామంది ఏం చేస్తారంటే కోర్సెస్ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే టాపిక్తో స్టార్ట్ అవుతుంది. మీకు ప్రతి ఇంగ్లీష్ క్లాస్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్తో స్టార్ట్ అవుతుంది. రైట్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? కెన్ యూ టెల్ మీ వాట్ ఆర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? సో లెట్ us write it here. Noun, pronoun, verb, adverb, adjective, preposition, conjunction and interjection. రైట్, సో ఇవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి. రైట్, సో ప్రతి ఇంగ్లీష్ క్లాస్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాస్తున్నప్పుడు మీకు ఏం గుర్తు వచ్చింది? వాట్ డిడ్ యూ రిమెంబర్? మీకు ఏం గుర్తు వచ్చింది? మేబీ మీకు ఏం గుర్తు వచ్చింది అంటే మీకు స్కూల్ లైఫ్ గుర్తు వచ్చింది, అండ్ గ్రామర్ క్లాసెస్ గుర్తు వచ్చాయి, కొన్ని వీడియోస్ కానీ కొన్ని బుక్స్ గుర్తు వచ్చాయి. మీకు ఇదైతే గుర్తు వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్, మీకు ఎలా ఫీల్ అయింది? హౌ డిడ్ యూ ఫీల్? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేను ఇక్కడ రాస్తున్నప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద మీకు కొంచెం హేట్ వచ్చిందా, కోపం అనేది వచ్చిందా, అంటే మీకు కొంచెం అనాయిడ్గా ఫీల్ అయ్యారా? అంటే ఎందుకు అనాయిడ్గా ఫీల్ అవుతారంటే చాలామంది ఈ టాపిక్కి చాలా కాంప్లెక్స్ మెథడ్లో టీచ్ చేస్తారు, చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది చాలామందికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే ట్రైనర్స్ ఇక్కడ ఏం చెప్తారంటే, మీరు నౌన్లో ఎన్ని రకాలు ఉన్నాయి, నౌన్లో మళ్ళీ కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్ అనేసి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్ రాస్తారండి. అక్కడ మళ్ళీ కామన్ నౌన్ అంటే ఏంటి డెఫినేషన్ రాస్తారు, ఎగ్జాంపుల్ రాస్తారు. ప్రాపర్ నౌన్ అంటే డెఫినేషన్, ఎగ్జాంపుల్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే, కాంక్రీట్ నౌన్ అంటే ప్రతి నౌన్కి ఒక డెఫినేషన్, ఎగ్జాంపుల్ రాస్తారు. అవన్నీ బోర్డు మీద రాసి ఎగ్జాంపుల్స్ రాసి మిమ్మల్ని కాపీ చేసుకోమంటారు. అక్కడ స్టూడెంట్స్ కాపీ చేసుకుంటున్నప్పుడు స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే, ఇప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడగలగాలంటే ఇవన్నీ నేను నేర్చుకోవాలా, ఇది నాకు గుర్తు ఉంటాయా, ఓకే ఇవన్నీ నా వల్ల కాదు, నేను ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నాను అనేసి ఫీజు పే చేసి వాళ్ళు కోర్స్ మానేసి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళు కాంప్లెక్స్ మెథడ్ వాళ్ళకు కనిపించింది, గ్రామర్లో చాలా ఉంటాయి, మామూలుది కాదు, చాలా డిఫికల్ట్ ఉంటుంది అనేసి వాళ్ళు అలా ఫీల్ అయింది. రైట్, సో నేనేం చేస్తానంటే ఈ టాపిక్కి కొంచెం డిఫరెంట్ మెథడ్లో చెప్తానండి. అలాంటి మీకు ఇబ్బంది పెట్టకుండా, మీకు భయపెట్టకుండా, మీకు కన్ఫ్యూజ్ చేయకుండా సింపుల్ మెథడ్లో చెప్తాను, సింపుల్గా మాట్లాడతాను. మీరు ఈ టాపిక్ కొంచెం జాగ్రత్తగా వింటే ఒక సీక్రెట్ మీకు ఈరోజు తెలుస్తుంది. ఈ వీడియో మీరు చూస్తే ఒక సీక్రెట్ తెలుస్తుంది మీకు. నా సీక్రెట్ యూస్ చేసి మీరు ఏ కోర్స్ జాయిన్ చేయకుండా కూడా ఇంటి దగ్గర కూడా నేర్చుకోవచ్చు. ఓకే, సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ హెల్ప్ఫుల్ టు యూ. ఓకే, నౌ ఇక్కడ నేను మా స్టూడెంట్స్కి ఈరోజు క్లాస్లో, అంటే ఈ క్లాస్లో ఈ స్టెప్లో ఈ క్లాస్కి వచ్చాక నేను ఏం చెప్తానంటే మా స్టూడెంట్స్కి ఆఫ్లైన్ క్లాసెస్ కానీ ఆన్లైన్ క్లాసెస్లో నేను ఏం చెప్తానంటే, ఇంగ్లీష్కి మీరు ఒక కర్రీ కుకింగ్ లాగా ట్రీట్ చేయమంటారు. ఓకే, ద వే యూ కుక్ కర్రీ ఎట్ హోమ్. అంటే ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడం కష్టమైన వర్క్, ఈజీగా వచ్చిన వాళ్ళకు ఈజీ వర్క్, ఓకే రాని వాళ్ళకు చాలా కష్టం. సో రాని వాళ్ళ కోసం ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. టీ ప్రిపేర్ చేయడం కానీ ఆర్ మ్యాగీ ప్రిపేర్ చేయడం, ఇది ఒక కష్టమైన వర్క్, ఈజీ వర్క్? టీ ప్రిపేర్ చేయడం ఇట్స్ వెరీ సింపుల్, వెరీ ఈజీ. ఓకేనా? సో మీరు అడగవచ్చు, సార్ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి కర్రీ కుకింగ్తో ఎలా కంపేర్ చేస్తున్నారు, అక్కడ కంపారిజన్ ఏంటి, అసలు ఆ కంపారిజన్ ఏంటి అని మీరు అడగవచ్చు. అక్కడ సిమిలారిటీ ఉంది కాబట్టి నేను కంపేర్ చేస్తున్నాను. ఓకే, సిమిలారిటీ ఎలా ఉంది చెప్తాను మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కర్రీ ప్రిపేర్ చేయాలనుకుంటే కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక రెసిపీ అనేది మనకు ఉంటుంది, రెసిపీ ఉంటుంది. ఓకే, సో కర్రీ రెసిపీ ఏంటంటే రెసిపీలో మళ్ళీ 2 పార్ట్స్ ఉంటాయి. రెసిపీలో 2 పార్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంటుంది, ఏ ఐటమ్ వాడాలి, ఎంత వాడాలి. ఓకే, సెకండ్ పార్ట్ వచ్చేసి ఎలా వాడాలి. ఫస్ట్ ఏంటి? లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, ఏం వాడాలి, ఎంత వాడాలి. నెక్స్ట్ వచ్చేసి మెథడ్, ఎలా వాడాలి.
ఈ రెసిపీ మీ దగ్గర ఉంటే, ఈ 2 స్టెప్స్ మీకు తెలిసి ఉంటే, మీరు ఏ కర్రీ అయినా ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎంత అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్లో కూడా రెసిపీ ఉంటుంది. ఏముంటుందండి? ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్లో కూడా రెసిపీలో 2 పార్ట్స్ ఉంటాయండి. ఒక పార్ట్ వచ్చేసి ఏ గ్రామర్ యూజ్ చేయాలి, ఏ గ్రామర్ యూజ్ చేయాలి, ఏ వర్డ్స్ యూజ్ చేయాలి, ఏ గ్రామర్ యూజ్ చేయాలి, ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ వచ్చేసి ఎలా యూజ్ చేయాలి. ఏ గ్రామర్ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి తెలిస్తే మీరు సెంటెన్సెస్ కూడా ఫామ్ చేసుకోవచ్చు. ఎన్ని సెంటెన్సెస్ అయినా ఎప్పుడైనా మీ ఇష్టమే, ఎలాగైనా ఎప్పుడైనా ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ రెసిపీ తెలిసి ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ నేను ఒక చాలా ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్పబోతున్నాను, ఒక యూనిక్ అప్రోచ్లో. ఓకే, ఈరోజు నేను ఏం చెప్తానంటే, సో కర్రీతో కంపేర్ చేయమంటున్నాను కదా, ఇన్ ద సేమ్ వే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టాపిక్ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ టీ అని రాస్తాను. పార్ట్స్ ఆఫ్ టీ. ఇప్పుడు మీరు టీ ప్రిపేర్ చేయాలంటే ఏం ఐటమ్స్ యూస్ చేస్తారు? ఇక్కడ టీ ప్రిపేర్ చేయాలంటే ఐటమ్స్ ఏం యూస్ చేస్తామంటే మిల్క్ యూస్ చేస్తాము, రైట్? మిల్క్ యూస్ చేస్తాము, వాటర్ యూస్ చేస్తాము, షుగర్ యూస్ చేస్తాము. మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఇంగ్లీష్ క్లాస్తో సరే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారని, కానీ ఈ చిన్న పాయింట్ మీకు అర్థమైతే మీరు ఇంగ్లీష్కి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, సో దిస్ పాయింట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో టీ పౌడర్. లాస్ట్ వచ్చేసి నేను ఇక్కడ మసాలా అని రాస్తాను. మసాలా అంటే ఏమైనా లవంగా, ఏదైనా అల్లం కావచ్చు, ఇలాచి కావచ్చు, ఓకే, క్లోవ్ కావచ్చు. సో ఇక్కడ ఉన్న 5 ఐటమ్స్ యూస్ చేసి మనము టీ ప్రిపేర్ చేస్తాము. 5 ఐటమ్స్ యూస్ చేసి టీ ఎలా ప్రిపేర్ అవుతుందో ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్లో 8 ఐటమ్స్ యూస్ చేసి ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతుంది. ఓకే, 8 ఐటమ్స్ యూస్ చేసి ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతుంది. పాయింట్ 1. ఇప్పుడు సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 5 పార్ట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే, ఆ పార్ట్ లేకుంటే టీ ప్రిపేర్ అవ్వదు. ఆ పార్ట్ ఏంటి? కొందరు మిల్క్ అంటారు. మిల్క్ ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే వాటర్లో మనము టీ పౌడర్ యాడ్ చేస్తే బ్లాక్ టీ, లెమన్ టీ మనకు ప్రిపేర్ అయిపోతుంది. సో ఇక్కడ మిల్క్ అంత ఇంపార్టెంట్ కాదు, వాటర్ కూడా అంత ఇంపార్టెంట్ కాదు. వితౌట్ వాటర్ మిల్క్లో మనం టీ పౌడర్ యాడ్ చేస్తే అక్కడ కూడా టీ ఫామ్ అయిపోతుంది. వితౌట్ షుగర్ కూడా టీ అవుతుంది, కానీ వితౌట్ టీ పౌడర్ టీ అవుతుందా? వితౌట్ టీ పౌడర్ టీ ప్రిపేర్ అవ్వదు. సో నేను ఇక్కడ టీ పౌడర్కి లీడర్ అని రాస్తాను. టీ పౌడర్ ఇస్ లీడర్, బాస్ అనుకోండి. నా దగ్గర 100 లీటర్స్ మిల్క్ ఉంది, 100 లీటర్స్ వాటర్ ఉంది, 100 kg షుగర్ ఉంది అనుకోండి, కానీ 100 grams టీ పౌడర్ లేకుంటే టీ ప్రిపేర్ అవ్వదు, రైట్? సో టీ పౌడర్ చాలా ఇంపార్టెంట్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ టీ పౌడర్ ఎంత ఇంపార్టెంట్గా ఉందో అట్ సైడ్ వచ్చేస్తే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కూడా ఒక లీడర్ ఉంది. ఆ లీడర్ ఏంటంటే వర్బ్. ఓకే, వర్బ్ ఇక్కడ లీడర్ అండి. లీడర్ ఎలా అంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ నౌన్ తెలుసు అనుకోండి, మీకు నౌన్ తెలుసు, ప్రొనౌన్ తెలుసు, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ అన్నీ తెలుసు, కానీ వర్బ్ తెలియదు అనుకోండి. వర్బ్ తెలియకపోతే, ఓకే, అన్ని తెలుసున్న తర్వాత కూడా వర్బ్ తెలియకపోతే మీరు ఇంగ్లీష్ సెంటెన్సెస్ ప్రాపర్గా ఫామ్ చేయలేరు. మీరు మాట్లాడితే మిస్టేక్స్ చేస్తారు. అండ్ మీరు మిస్టేక్స్ కూడా మామూలు మిస్టేక్స్ కాదు, అలా మాట్లాడితే ఇంగ్లీష్ రాదంటారు. మీకు ఎప్పుడు వర్బ్ తెలియకపోతే మీకు ఇంగ్లీష్ రాదంటారు. సో ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా వర్బ్ తెలియకపోతే ఇంగ్లీష్ రాదని కౌంట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆన్ ది అదర్ సైడ్ చూడండి, ఆన్ ది ఆపోజిట్ సైడ్ మీకు నౌన్ తెలియదు, ప్రొనౌన్ తెలియదు, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్ ఏవి తెలియదు, వర్బ్ ఒకటే తెలిసి అనుకోండి. వర్బ్ ఒకటి తెలిసి ఉంటే మీరు ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ చేయవచ్చు. మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఒక వర్బ్ నేర్చుకుంటే ఇంగ్లీష్లో మీరు బాగా కమ్యూనికేట్ చేయవచ్చు, సెంటెన్స్ ఫామ్ చేయవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీలో డైరెక్ట్గా వెళ్ళి మనము లీడర్ని కలిసే ఛాన్స్ ఉంటే డైరెక్ట్గా వెళ్ళి మీరు లీడర్ని కలుస్తారా, లేకపోతే వెళ్ళి ఫాలోవర్స్ని ఫస్ట్ కలుస్తారా? లీడర్స్ని కలుస్తాం కదా. సో మనం కూడా ఇక్కడ ఏం చేస్తామంటే మన ఫోకస్ మొత్తం లీడర్ మీద పెడతాము. లీడర్ని పట్టుకున్నాం అనుకోండి, ఈ వర్బ్స్ అన్ని అంటే ఈ నౌన్, ప్రొనౌన్, అడ్వర్బ్ అవన్నీ మనకు ఫాలో అవుతూ వస్తాయి. సో మనము నెక్స్ట్ వీడియోలో నేను మీకు వర్బ్ ఎలా యూజ్ చేయాలి, వర్బ్ ఎంత ఇంపార్టెంట్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో డూ వాచ్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.